హలో అండి. అందరికీ నమస్తే. ఒక చిన్న నీతి కథ నేనెక్కడో చదివాను. కథ చిన్నదేం కానీ దాంట్లో నీతి మాత్రం చాలా గొప్పదండి. ఒక కుమ్మరివాడు 2 కుండలు తయారు చేస్తాడు. ఒక కుండ ఎంతో అందంగా, రౌండ్‌గా, చక్కగా వస్తుంది. ఒక కుండకు మాత్రము సన్నటి పగులుంటుంది. అప్పుడు ఆ పగులు ఉన్న కుండ ఏమంటుందంటే కుమ్మరివాడితో, "నేను దేనికి పనికి రానేమో" అని చాలా బాధపడుతుంది. అప్పుడు కుమ్మరివాడు, "నువ్వు బాధపడొద్దు. నేను నిన్ను నీళ్ళు ఉంచడానికి చేయలేదు. నిన్ను నీ ద్వారా వచ్చిన నీటితో చెట్లు పెరగడానికి చేశానని" చెప్తాడు. అదేవిధంగా నెల రోజుల పాటు ఆ కుండ నుండి వచ్చే నీళ్ళతో దారెమ్మట చక్కటి పూలు పూసి వరుస క్రమంలో ఉంటాయి. చూడ్డానికి అందంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే చక్కగా అందంగా ఉన్న కుండ కంటే ఈ సన్న పగుళ్ళు ఉన్న కుండ గొప్పది కదా! అదేవిధంగా జీవితంలో ప్రతి మనిషికి లేదా కొంతమందికి ఏదో ఒక లోపం ఉండొచ్చు. కానీ ఆ లోపాలతో మన విలువను అంచనా వేయకూడదు. వాళ్ళు చేసే మంచి పనులతోటి వాళ్ళ యొక్క విలువలను మనం అంచనా కట్టాలి. కేవలము లోపంతోటే వాళ్ళని మనం చూడొద్దు. ఎలా అయితే పగిలిన సన్న పగులున్న కుండలో నుండి నీళ్ళతో ఎలా పూల మొక్కలు వచ్చాయో, అట్లాగే లోపం ఉన్నా కూడా వాళ్ళు చేసే మంచి పనులతోటి చాలా విలువ పెరిగిపోతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.